మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు, మీ అందరికీ శుభాలు. ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో ఈ చక్కని శుభ సమయానికి మనం వచ్చాం. ఇప్పటి వరకు మరి సండే స్కూల్ పిల్లలు సుమారు 40 మంది పిల్లలు సంఘముతో కలిసి మనమందరము ఊరేగింపుగా మనం బయలుదేరి యేసు నామాన్ని హెచ్చిస్తూ యేసు మహారాజుకి జయ నినాదాలతో జయ ధ్వనులతో యేసు నామాలను హెచ్చిస్తూ గ్రామమంతా తిరగగలిగిన శక్తి, గ్రామమంతా మనము తిరిగి యేసు నామాన్ని హెచ్చించగలిగిన శక్తి దేవుడు మనకు అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇలాగ ఎందుకు చేస్తున్నాము, అసలు ఏ కారణం చేత చేస్తున్నాము, ఎందుకు వీధుల ముట తిరుగుతున్నాము, ఎందుకు వాడల్లో సువార్త ప్రకటిస్తున్నాము అంటే, ఈ మట్టరాది వారానికి ఒక విశిష్టత, ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. ఏంటనగా, ఈ 40 దినాల యొక్క ఉపవాసపు ఆరాధనలలో ఆయన ప్రత్యేకంగా ఈ వారం ఆయన సిద్ధపరచబడి యెరూషలేము వెళ్ళాలి అనే తలంపుతో ఆయన ప్రయాణం చేస్తూ, ఆయన ప్రయాణంలో భాగంగా బేతనియ అనేటటువంటి గ్రామంలో ఒక చోట ఆగాడు. ఆగిన చోట వెనక్కి చూసినప్పుడు శిష్యులు చూశారు. శిష్యులను చూస్తే 2 శిష్యులను పిలిచి ఆయన అంటాడు, మీరిద్దరూ ముందుకు రండి అని పిలిచాడు. రండి అని పిలిచినప్పుడు వారు వెళ్ళినప్పుడు, ఇదిగో బేతనియ అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలోకి వెళ్ళి అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్లలు ఉన్నాయి, వాటిని విప్పి తోలుకుని రండి అని చెప్పడం జరిగింది. ప్రభువుల వారి మాట చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోలేదు. వాళ్ళు ప్రశ్నించారు. ఈ దేవుని బిడ్డలారా, యేసు ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఆయనకు ఎదురైనటువంటి ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబు చెప్పాడు. ప్రశ్నల వర్షం కుమ్మరించబడ్డాయి. ఆయనను చాలామంది ప్రశ్నించారు, ఆయన వెంబడించారు, ప్రశ్నించడానికే వెంబడించారు చాలామంది. కనుక అక్కడ కూడా ప్రశ్నిస్తారేమో, ఈ గాడిద యేసు కొరకు అవసరమై ఉన్నదని చెప్పమన్నాడు. కానీ ఆ యజమానుడు అడగలేదు, కానీ గాడిద పిల్లలు తొలుకుని వచ్చారు. ఈ ప్రయాణంలో దేవునికి ఎదురైనటువంటి 3 సత్యాలను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా, యేసు హృదయము సంతోషించింది బేతనియ ప్రాంతము దాటడం ప్రారంభించినప్పుడు. ఎందుకంటే యేసు ఎప్పుడైతే ఆ గాడిదను తీసుకొచ్చిన గాడిదను ఎక్కడం జరిగిందో, ఎక్కి దాని మీద కూర్చోవడం జరిగిందో, ప్రజలందరూ కూడా ఆ గాడిద నడుస్తున్నటువంటి ప్రాంతంలో మట్టలేశారు, బట్టలేశారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని గమనించాడో దేవుడు, నన్ను దేవుని కుమారుడుగా గ్రహించారు, రాజుగా గ్రహించారని చెప్పి దేవుని హృదయం సంతోషపడింది. అట్టి విధంగానే తర్వాత ఆయనకి ఆశ్చర్యము అనేటటువంటిది ఒక మాట తారసపడింది. 3 మాటల్లో మొట్టమొదటిది, దేవుని హృదయం సంతోషపడింది. తర్వాత యేసుని చూసి కలవరపడ్డారు, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే యేసు ప్రయాణాలు చేస్తుంటే అనేక మంది యేసు మహారాజుకి జయము, యేసు మహారాజుకి జయమని ఎలుగెత్తి చాటుతున్నటువంటి ఆ సమయాన యెరూషలేము సమీపము చేరిపోయిన తర్వాత, యెరూషలేము ద్వారంలోకి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేము గ్రామ కాపరస్తులు ఆశ్చర్యపోయి నివ్వెరపోయారు. ఎందుకంటే ఎవరైనా ఎందుకు ఈ జనులు ఇలాంటి జయధ్వనులతో వస్తూ ఉన్నారని చెప్పి కలవరపడ్డారు, ఆశ్చర్యపోయారు. అక్కడ దిగ్భ్రాంతి చెందినట్లుగా మనకు అర్థమవుతుంది. తిరిగి లోపలికి దేవాలయంలోనికి యెరూషలేము గ్రామ పట్టణాలకు ప్రవేశించినప్పుడు, అక్కడ దేవాలయం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ వికృతమైనటువంటి వ్యాపారాలు, పావురాలు అమ్ముతున్నారు, ఇంకా దుర్మార్గపు వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ చూసినటువంటి దేవుని యొక్క ఆత్మ, దైవ కుమారుని యొక్క ఆత్మ, లోకరక్షకుని యొక్క ఆత్మ బాధపడింది, ఇబ్బంది పడింది. వాళ్ళందరినీ చెరిపి తరిమి వాటన్నిటిని పగలగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ దుఃఖము కనపడింది. మొట్టమొదటిది, యేసు మనసు సంతోషపడింది, జనులు గ్రహించారని. రెండో దగ్గర యేసు మనుషులు కలవరపడినప్పుడు దిగ్భ్రాంతి చెందాడు. మూడోది, దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు మనస్సు బాధపడింది. ప్రియులారా, యేసుని బాధ పెట్టే వారంగా మనం లేకుండా, యేసుని కలవరపరిచే వారంగా మనం లేకుండా, మొట్టమొదటిగా యేసు సంతోషించినట్లు మనం కూడా
కార్యాలలో, పనులలో, క్రియలలో దేవుని సంబంధులుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ వాక్యము ద్వారా బలపరచును గాక. ఆమేన్.